పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫానుగా మారనున్న అల్పపీడనం 4న ఏపీలో తీరం దాటే అవకాశం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల రద్దు. మధ్యప్రదేశ్లో 5వసారి బీజేపీ విజయం. విశ్రాంత జడ్జీల గుప్పెట్లో ఆర్బిట్రల్ వ్యవస్థ. రాజ్యం బలహీన పక్షాల వైపు ఉండాలి. గాజాపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం. 178 పాలస్తీనా ప్రజలు మృతి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం మరింత తీవ్రమైంది. ఇది తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ కోస్తాలోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య సోమవారం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వలన ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో ఆది, సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడవచ్చునని తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో 80 నుండి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అల్పపీడనం తుఫానుగా మారితే దానిని మిచాంగ్గా వ్యవహరించాలని మయన్మార్ సూచించినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. ఒడిశాలోని 8 కోస్తా జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 140 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే సిపిఆర్ఓ తెలిపారు. డిసెంబర్ 3 నుంచి 6 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నామన్నారు. ఇందులో చాలా రైళ్లు పూర్తిగా, కొన్ని పాక్షికంగా రద్దు చేస్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్లో బీజేపీ రికార్డు క్రియేట్ చేసింది. 5వసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 161 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2023 నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సర్కారును నడిపిస్తోంది. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన 2020లో జరిగిన పరిణామాల వల్ల కమల్నాథ్ సర్కార్ కూలిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. బీజేపీతో సింధియా చేరడంతో ఆ పార్టీ సర్కారును ఏర్పాటు చేసింది. అయితే 2003 నుంచి మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్న కారణంగా ఆ పార్టీ వరుసగా 5వసారి రాష్ట్రాన్ని చేజిక్కించుకున్నట్లు తెలుస్తుంది. విశ్రాంత న్యాయమూర్తులపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ మధ్యవర్తిత్వ వ్యవస్థను రిటైర్డ్ జడ్జీలు బిగించిన పిడికిలి మాదిరిగా ఉంచారని విచారం వ్యక్తం చేశారు. ఇతర అర్హత కలిగిన వ్యక్తులకు అవకాశం నిరాకరించడంతో ఇది ఓల్డ్ బాయ్స్ క్లబ్లా ఉందని చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలా మధ్యవర్తిత్వ వ్యవస్థను విశ్రాంత న్యాయమూర్తులు గుప్పెట్లో పెట్టుకోవడం ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేదని, ఇది మన దేశంలోనే అధికమని అన్నారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ మధ్యవర్తిత్వ ప్రక్రియ న్యాయపరమైన అడ్డంకుల నుంచి ఇబ్బంది పడకుండా ఒక యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భారతదేశంలోని మధ్యవర్తిత్వ వ్యవస్థపై దేశంలో న్యాయ వ్యవస్థ రూపురేఖలను మార్చివేస్తున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధైర్యమైన వ్యాఖ్యలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ప్రభుత్వం ఎప్పుడూ బలహీన వర్గాల పక్షానే ఉండాలని, వారు సంఖ్యాపరంగా కానీ సామాజిక పరంగా కానీ మైనారిటీలు కావచ్చునని, కానీ తద్వారా పౌరులు ప్రజాస్వామ్య పాలనలో స్వేచ్ఛగా జీవించగలుగుతారని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. జస్టిస్ కేశవచంద్ర మెమోరియల్ వ్యాసరచన పోటీకి అతిథిగా విచ్చేసిన ఆయన
ప్రజాస్వామ్యంలో మెజారిటీ వర్గీయులకు వారి మార్గం ఉంటుందని, కానీ మైనారిటీ తన అభిప్రాయాన్ని కలిగి ఉండాలని అన్నారు. బానిసత్వ నిర్మూలన, కుల నిర్మూలన, లింగ మైనారిటీల విముక్తి, మత సామరస్యం ఇలా అన్నీ ఒకప్పుడు భిన్న అభిప్రాయాలని, అయితే ఈ భిన్న అభిప్రాయాలు ఒక ముఖ్యమైన సంభాషణను ప్రారంభించడం ద్వారా మన సమాజాన్ని ప్రాథమికంగా పునర్నిర్మించగలిగే శక్తిని కలిగి ఉన్నాయని సిజేఐ అన్నారు. హమాస్తో 7 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన వెంటనే గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్ను తుదముట్టించేంత వరకు యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాటలను నిజం చేస్తూ ఆ దేశ సైన్యం గాజా స్ట్రిప్స్పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడినట్లు తెలిపింది. ఈ దాడుల్లో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు ఏర్పడతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన పలు సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. కాగా హమాస్ బందీల్లో 5 చనిపోయారని ఇజ్రాయెల్ ధృవీకరించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. ఇంకా హమాస్ వద్ద 136 మంది బందీలుగా ఉన్నారని, వారిలో 17 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. కాల్పుల విరమణ సమయంలో హమాస్ 100 మంది బందీలను విడుదల చేయగా ఇజ్రాయెల్ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.